ఇది రెండో కోణం. ఫస్ట్ కోణం వాళ్ళ అమ్మ హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాక పోలీసులు మేము తీసుకొచ్చాం కానీ వదిలిపెట్టేశాము అని చెప్పిన తర్వాత అతను బూడిద కూడా అవటం, ఇది రేపు కోర్టుకి చూపించి తీరాలి. 29కి ఇచ్చారు, మాకు తెలియదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే యాజ్ ఫర్ లా ఏముంటుందంటే చిట్ట చివరి ఎవరి దగ్గర ఉన్నాడో మనిషి ఈజ్ ద రెస్పాన్సిబుల్ అంతే. కాబట్టి పోలీసులు తీసుకొచ్చాక అతను ఎవరికి కనిపించాలి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత వాడు కనిపించకపోతే ఎవరికి సంబంధం. అంతే. ఇంకోటి పోలీస్ స్టేషన్కి వాళ్ళ అమ్మ వెళ్ళినప్పుడు ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళి ఫోటోకి దండేసుకో అని చెప్పకూడదు. అతను చెప్పాడు. అతను ఏదో కాస్త సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమా చూసినట్టున్నాడు బాగా 4 సార్లు, అందుకని ఆ ఫీల్ అయినట్టున్నాడు. అందుకని నువ్వు వెళ్ళి దండేసుకో ఫోటో తెచ్చి పెట్టుకో అని చెప్పినట్టున్నాడు. అది పోలీసులు సాధారణంగా అక్కడ లోకల్ వాళ్ళ దగ్గర జరిగినప్పుడు ఏమోనమ్మా వచ్చేసి పంపించేసాం మేము ఆ రోజున ఇట్లా చెప్తారు. అట్లా కాకుండా ఇట్లా చెప్పడం వలన ఇదంతా సాక్షులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఎవడు కూడా ఏ కానిస్టేబుల్ ఇవాళ దాచుకోలేడు. దాచుకుంటే వాళ్ళందరూ రేపొద్దున ఉరిశిక్షకు బయలుదేరవుతారు. రేపొద్దున ప్రతి కానిస్టేబుల్ చెప్పి తీరాల జడ్జి ముందు. చెప్పకపోతే వాళ్ళు ఉరిశిక్ష బాధ్యులు అవుతారు. చెబితే వాళ్ళు ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో శిక్షలకి పనిష్మెంట్తో బయటకు వస్తారు.